హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ హార్ట్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో అయితే వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి అంటే హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నామండి. మెయిన్ రీజన్ వచ్చేసి అది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఖాళీ లేకపోవడం. మనిషి అన్న నాకు 2-3 పడవల మీద అడుగులేస్తే ఇలాగే ఉంటుంది. అది ఇంకా ఆ మాట ఎందుకన్నా చెప్తాను. ఇదైతే న్యూ హోమ్లోకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఆ రోజైతే పాలు పొంగించామండి. ఆ రోజు అంటే మాకు ఏంటంటే ఆనవాయితీలో నాకేం తెలియదులేండి. ఎప్పుడు రెంట్ హోమ్లోకి మారినా కానీ ఇలా నీళ్ళు వింత అయితే అలవాటు అనమాట. ఇంకా అది ఈ రెంట్ హౌస్ల నుంచి ఓన్ హౌస్కి ఎప్పుడు వెళ్తామో ఏమో. ఎవరికైనా కానీ అదొక ఆశ అనేది ఉండిపోతుంది కదా. ఇంకా అది ఈ మెమరబుల్ డే ఈ ఈ సిచ్యువేషన్ మట్టికి నా ఓన్ హౌస్లో ఎప్పుడు అవుతుందో ఏమో. ఎన్నో అనుకుంటున్నాను కానీ అవ్వవన్నమాట. ఈ స్టెప్ అనేది ఎప్పుడు రెంట్ హౌస్లకైనా ఓన్ హౌస్లోకి వెళ్ళేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. ఇంకా అది మా మొహంలో సంతోషం ఏందో ఓన్ హౌస్ ఎట్లా ఫీల్ అయిపోతున్నాము. ఇంకా అది ఇక్కడైతే ఇంకేం షూట్ చేయలేదండి. చిన్న క్లిప్పే, అది కూడా మెమరబుల్గా షూట్ చేసుకున్నాను. అది కూడా బాబు అయితే షూట్ చేశాడు. ఎలా అయిపోయానంటే ఒక పిచ్చిదానిలాగా అయిపోయానండి. హౌస్ షిఫ్ట్ అవ్వటం అసలు అప్పటికప్పుడు జరిగిపోయిందనమాట. ఎందుకంటే రీజన్ ఏంటంటే హౌస్ షిఫ్ట్ అవ్వటానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓనర్స్ అయితే ఇంటికి వచ్చేస్తున్నారనమాట. అంటే వాళ్ళకి తెలిసేమో మేబీ, మనకైతే ముందుగానే తెలుసు కానీ వాళ్ళు చెప్పలేదన్నమాట. ఉంటుంది కదా వాళ్ళకి కూడా రెంట్ ఎక్కడ పోద్దేమోనని. నా ఒపీనియన్, నాకు తెలిసినంత మాత్రం అయితే మేబీ అది అయ్యి ఉండొచ్చు, లేదా ఏమైందో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పారండి. పిల్లలతో ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు కదండి, ముందుగానే చెప్పాలి కదా. కొంచెం అది నాకు బాధ అనిపించింది. కానీ వాళ్ళ ప్రాబ్లం కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అది ముందు చెప్తే ప్రీ ప్లాన్డ్గా ఉంటాం కానీ అప్పటికప్పుడు అంటే కొంచెం మనకైనా ఇబ్బంది కదండి. అదే మనమైతే ముందు ఇలా అప్పటికప్పుడు చెప్తే మనల్ని ఊరుకుంటారా ఓనర్స్? ఊరుకోరు కదా. కానీ వాళ్ళకి ఒకలాగా న్యాయం, మనకు ఒకలాగా న్యాయం. నాకు మాట అంటే కొంచెం ఇది కాబట్టి నేను నో అని చెప్పలేను. ఇద్దరం అంతేనండి, మా వారు కానీ నేను కానీ. ఇంకా అందువల్ల ఇంకేం అనలేదు. సరే వాళ్ళ అవసరం కాబట్టి ఇంకా మనం ఏం అనలేక ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇంకా వెంటనే ఇల్లు అయితే సెర్చింగ్ చేసాము. ఇంకా మా అదృష్టమో తొందరగానే దొరికేసిందిలేండి. అది ఇంకా ఇక్కడైతే మొత్తం అన్నీ మనుషుల కన్నా బట్టలు ఉన్నాయి. ఎన్ని జతలు వేసుకుంటామేమో కానీ షెల్ఫ్ల నిండా బట్టలే ఉన్నాయండి బాబు. తీసే కొందుకు వస్తానే ఉంటున్నాయి. అసలు ఏంటో ఏమన్ని బట్టలు నేనే ఎప్పుడు కొనేసానా అనిపిస్తుంది. బట్టలే అనుకుంటే దుప్పట్లు, బెడ్షీట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. మనుషులు ఉన్నప్పుడు ఏమన్నా అవసరం పడతాయి, మనుషులు లేనప్పుడు ఏమన్నా ఇన్ని దుప్పట్లు ఎందుకు అబ్బా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు వస్తాయి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, వచ్చేటప్పుడు నైట్ ట్రైన్ బుక్ చేసుకున్నాను అనుకో, అక్కడి నుంచి దుప్పట్లు తీసుకొస్తాను అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ అవి అక్కడికి వెళ్ళవు, అవి అలాగే ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు పగల జర్నీ చేస్తాము, లగేజ్ అవుతుందని పట్టుకెళ్ళాం. అటు నుంచి వచ్చేటప్పుడు బెడ్షీట్లు తీసుకొస్తాం, అవి ఇక్కడే ఉండిపోతాయి. అవి అలాగే బెడ్షీట్లు ఎక్కువైపోతాయి. మా అమ్మోళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇచ్చి పంపిద్దాం అంటే అమ్మలకి ఇంకెందుకులమ్మ ఉంచే అంటారు. ఇంకా అది మన దగ్గర నుంచి తీసుకెళ్ళరు కదా, వాళ్ళ దగ్గర నుంచి అయితే పెడతారు. కానీ ఎవరి మదర్ అలాగే చేస్తారు, చూశారు కదా. అక్కడ పాలు పొంగించిన గిన్నె అయితే ఇంకెక్కడే ఉంది. కిచెన్ ఎంతో మిస్ అయిపోతున్నానండి హౌస్తో. ఎన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి, అన్ని బ్యాడ్ న్యూస్లు కూడా ఉన్నాయి ఇంట్లో నాకైతే. కానీ కొంచెం అయితే బాధ అనిపించేస్తుంది. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుందండి, ఎవరు ఇబ్బంది ఉండదు, చుట్టువైపు సరౌండింగ్స్ కానీ బాగుంటుంది ఇబ్బంది లేకుండా. కాకపోతే తప్పదు కదా, అది మన ఇల్లు కాదు కదా. చూసారా 21:32 అయ్యిందండి టైం. అప్పటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నాను, సర్దుతూనే ఉన్నాను, అస్సలు అవ్వట్లేదు. ఇన్ని గిన్నెలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకే అర్థం అవ్వట్లేదు. హౌస్ షిఫ్ట్ అయిపోయినప్పుడల్లా ప్రతిసారి తీస్తూనే ఉంటానండి, కానీ ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు, వస్తూనే ఉంటాయి. అదే చెప్పట్లా, ఇంటికి వెళ్తే ఏవో ఒకటి పంపిస్తారు అమ్మళ్ళు, అవి అలాగే ఇక్కడే ఉండిపోతాయి.
అది రీజన్. ఇంకా అది ఇంకా ఇక్కడైతే ఇక్కడే ముందు అన్నీ ఫినిష్ చేసేసుకున్నానండి. బెడ్షీట్ వాషింగ్ మిషన్కి వేయాలంటే వేసేసుకున్నాను. గిన్నెలు ఏమన్నా ఉంటే మ్యాక్సిమం ఇక్కడే క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ఎక్కడ వేసి సర్దుకోవాలో తెలియదు కదా, మళ్ళీ కడుక్కుంటా కూర్చోవటం అయితే సంథింగ్ గిన్నెలు అవి ఏమన్నా మళ్ళీ ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉండాలంటే ఇబ్బంది కదా. సో అందుకనేసి అన్నీ ఇక్కడే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని ప్యాకింగ్ చేసుకున్నాను. నేను ఏ హౌస్ షిఫ్ట్ అయినా ముందుగానే క్లీన్ చేసుకుంటానండి. నా దురదృష్టం ఏంటంటే ఏ హౌస్ మారినా కానీ మా అమ్మ ఉంటుందండి, కంపల్సరీ మా అమ్మ ఉంటుంది. ఏమేం కావాలో అన్నీ అమ్మకు అక్కడ వేసి అంటే గిన్నెలు తోమే కాడ అక్కడ కూర్చోబెడితే అమ్మే తోమేసిద్ది. ఫస్ట్ టైం మా అమ్మ లేకుండా ఈ హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాను. అట్లీస్ట్ అమ్మ లేకపోయినా నాన్నైనా ఉంటారండి. ఫస్ట్ టైము ఎంత ఇబ్బంది పడిపోయానో అసలు. అమ్మ మొత్తం అడ్జస్ట్ అయ్యిందాక 3 or 4 days ఉన్నాకే వెళ్ళేవాళ్ళు. తప్పదు కదా కొన్ని సిచ్యువేషన్లో, అనుకోని సిచ్యువేషన్స్ అనమాట. ఇంకా అది ఇక్కడైతే మూటలు వెళ్ళే కొద్దికి వెళ్తూనే ఉన్నాయి. ఆ రూమ్లోకి నుంచి ఈ రూమ్లోకి, ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి అన్నీ ఒక రూమ్లో అయితే పెట్టేసాము. ఎన్ని ఉన్నా కానీ నా వర్క్ పని మటుకు నాకు తప్పదు కదండి. వర్క్ అయితే జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి కదా, హౌస్ షిఫ్ట్ అవుతున్నామంటే కొంచెం వాళ్ళకి భయంగా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఇచ్చే దగ్గరలోనేనండి, ఒక రోడ్డే, కానీ వాళ్ళకి అనేది భయం ఉంటుంది కాబట్టి ఎమర్జెంటుగా ఇచ్చేయాల్సి వచ్చింది. ఓ పక్కన అవి చూసుకుంటా, ఓ పక్కనే హౌస్ క్లీన్ చేసుకుంటా చచ్చిపోయాను అనుకోండి. అసలు ఎలా అయిపోయానంటే అలా అయిపోయాను. కానీ తప్పదు కదా, ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు మోగించాలిగా, అదనమాట. సారీ, అది ఇంకా రీజను. ఎందుకంటే 3 పడవల మీద అడిగేసానండి. వీడియోస్ అన్నది నాకు చాలా ఇష్టంతో స్టార్ట్ చేశాను, కానీ టైలరింగ్ కంపల్సరీ అండి. ఎందుకంటే ఇది సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం కంటిన్యూ పెడితే సక్సెస్ అని వస్తుందో లేదో తెలియదు, కానీ నేను ఆల్రెడీ టైలరింగ్లో సక్సెస్ అయ్యి ఉన్నాను కదండి. నాకు మెయిన్ అది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇది అన్ని పడవల మీద అడిగేలేను. ఇదేమో ఇష్టము, అదేమో ప్యాషను. అసలు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా ఇష్టం అండి నాకు యూట్యూబ్ అన్నది, ఇలా వ్లాగ్స్ రూపంగా చేయటం అన్నది. కానీ 2 పడవలు 3 పడవల మీద అడిగేయాల్సి వస్తుంది. ఓపిక ఏమన్నా తక్కువ, చెయ్యాలన్న ఆశ మట్టికి ఎక్కువ అనమాట. కానీ తప్పట్లేదు, ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ అన్నం పెట్టేదాన్ని చూసుకోవాలి, కానీ ఎప్పుడో అన్నం ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు దాకా కడుపు నింపుకోకుండా ఉందామంటే తప్పదు కదా. ఈ ఫ్యాషన్ వచ్చేసి నాకు కడుపు నింపుతుంది కాబట్టి ప్రయారిటీ ఫస్ట్ దీనికే వెళ్ళాలి, టైలరింగ్కే. సో అందుకని వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చేయలేకపోతున్నాను. అంటే దీని మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే కంపల్సరీ సాధించగలనన్న ధైర్యం అయితే ఉంది, కానీ ఆల్రెడీ కొంచెం అదేంటే డెవలప్ అయి ఉంది కాబట్టి దాని మీదకి వెళ్ళిపోతుంది. అంటే తీసుకున్న బట్టలు లేట్ అవుతున్నాయి అంటే ఊరుకోరు కదండి, అలా అని చెప్పి తీసుకోకుండా ఉంటే బాగోదు. అది ఇంకా అందుకనేసి 2 పడవల మీద అడిగే సీజన్లోనేమో కొంచెం హెవీగా వర్క్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నాను. అన్సీజన్లోనేమో డైలీ పెడదామని చూస్తుంటే స్టామినా సరిపోవట్లేదు. అది ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయిందండి. 12-12:30 అయిపోయింది ఆ రోజు బ్లౌజ్ కటింగ్ అయిపోయేసరికి. నెక్స్ట్ డే ఆ రోజు పీటీఎం ఉందంటే వెళ్ళామండి స్కూల్కి. ఇంకా అది వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసాము. పేరెంట్స్ మీటింగ్ ఉందంటే ఆ రోజు వెళ్ళాము. ఇంకా తర్వాత పిల్లల్ని అయితే ఆ రోజు ఇంక తీసుకొచ్చేసాం, బస్కి ఎందుకులే అనేసి. ఇంకా అది జరిగింది. ఇంక ఇక్కడైతే ఆ నెక్స్ట్ డే ఇంకా బట్టలు వస్తూనే ఉన్నాయండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో కానీ తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా అది నేనేమో కొంచెం స్ట్రెయిన్ అయినా నాకు కాలు పెయిన్ వస్తుంది, లెగ్ పెయిన్ ఉందండి, బాగా హీల్ పెయిన్ ఉంది. కొంచెం స్ట్రెయిన్ అయినా లెగ్ పెయిన్, అది హీల్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకెక్కువసేపు నుంచోలేను. ఇంక అందుకనేసి చెప్పులు వేసేసుకున్నాను, స్లిప్పర్స్. అవి ఇంట్లో వేసుకునేయాలండి, అందుకని అవి ఇంట్లో వేసుకొని తిరుగుతున్నాను. ఇంకా అది గిన్నెలు కూడా ప్రాపర్గా పెట్టేసుకున్నానండి, ప్లేట్లన్నీ ఒక దాంట్లో. అంటే హౌస్ షిఫ్ట్ అవ్వగానే అన్నీ దొరికేటట్టు తీసుకున్నాను అనమాట. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇంత వీడియో తీశాను కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళినాక ఏ వీడియోలు షూట్ చేయలేదండి.
అసలు ఏమాత్రం ఒక్క వీడియో క్లిప్ కూడా షూట్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళినాక అక్కడ హెల్త్ ఇష్యూ వచ్చేసింది. ఇక్కడ సదరంగానే ఇంక ఇన్ని చేయలేక, అంటే ఇది ఎడిట్ చేస్తేనే నా ఫోన్లో ఇంకో వీడియో తీసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇది ఎడిట్ చేయలేను, అలా అని చెప్పి దీన్ని డిలీట్ చేయలేను. అక్కడ హెల్త్ ఇష్యూ సరిగ్గా సపోర్ట్ చేయలేదు. అందుకే అన్ని పడవల మీద అడుగులు వేయకూడదు, ఒక పడవ మీద అడిగేసి ఉండాలి. ఇంకేం చేస్తాం. అది ఇంక ఇక్కడైతే ఇదన్నా, ఎందుకంటే నాకు మళ్ళీ హౌస్ ఛాన్స్ రాదు కాబట్టి ఇంక అందుకే దీన్ని డిలీట్ చేయలేకపోయాను. ఇంక ఎడిట్ చేయలేదు, డిలీట్ చేయలేదు, అలా అయిపోయింది నా పరిస్థితి. ఇక్కడైతే ఎన్నో మెమొరీస్ ఉన్నాయండి, ఎన్నో బాధలు, ఎన్నో సంతోషాలు కూడా ఈ ఇంట్లో. సంతోషాల కన్నా ఎక్కువ బాధలే ఉన్నాయండి. ఎందుకంటే హౌస్ వెకేట్ చేసేటప్పుడు బాధలు చెప్పుకోకూడదు కదా, చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాను. ఈ హౌస్కి వచ్చేసి 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్లో ఎప్పుడు లేని బాధలు కూడా ఫేస్ చేశాను. మెయిన్గా పిల్లలలోనే బాగా ఫేస్ చేశానండి. అంటే హెల్త్ ఇష్యూస్గానే చేశాను. అది హౌస్ అని మనం చెప్పలేమండి, ఎందుకంటే మన రాత అది. ఇంకా హౌస్ మీద అయితే ఏమనకూడదు. అలాగే గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయిలేండి. హౌస్ని మనం ఏలెత్తి చూపించకూడదు. ఇంకా అది అంటే కొన్ని ఏంటంటే పాజిటివ్ వైబ్ ఇస్తాయి, కొన్ని నెగిటివ్ వైబ్ ఇస్తాయండి. దానికి ఇంకా మనం ఏం చేయలేము. సో కానీ కొంచెం అయితే బాధేస్తుంది, ఎందుకో తెలియదు కానీ చాలా మెమొరీస్ ఉండిపోయినాయి కదా. పీస్ఫుల్గా ఉంటుందండి ఏరియా. తప్పదు, మన ఇల్లు కాదు కాబట్టి. ఇంకా అది ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ క్లీన్ కూడా చేసేసుకున్నానండి. అక్కడ వరకు అయిపోయింది, ఇంకా నా పని అయిపోయిందండి బాబు అప్పటికే. ఇంకా ఇక్కడైతే ఉక్సులు వేస్తున్నాను. నా దురదృష్టం చెప్పాను కదా, అన్నీ దురదృష్టాలేనండి, ఒకటి అదృష్టం లేదు. అప్పుడే ఈ ఉక్సులు వేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరనమాట. అది కూడా నాకే వచ్చేసింది ఆ డ్యూటీ కూడా. ఇంకా తప్పదు కదా. చూశారు కదా, నిన్న నైట్ కట్ చేశాను కదా, ఆ బ్లౌజ్ కూడా కుట్టేశాను. మళ్ళీ అదే హెమ్మింగ్ వేసుకుంటున్నాను. ఇంకా ఈ హౌస్తో ఇదే లాస్ట్ వీడియో అండి. ఇంకేమాత్రం వీడియోస్ లేవు ఈ హౌస్లో. చాలా మిస్ అయిపోతున్నాను, బాధేస్తుంది కూడా. ఇంకా అది మ్యాక్సిమం ఆ హౌస్లోకి వెళ్ళినాకైతే ఇంక వీడియోస్ ఏమీ లేవులేండి. ఇష్టం ఉంది కాబట్టి డైలీ వీడియోస్ పెడతానికి ఇంట్రెస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక నుంచైనా చూడాలి ఏం చేస్తానన్నది. అది ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.